తెలుసుకుంటానికి సహాయం చేసిన దేవుడు. కూడిన మేము చదవబడిన వచనాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేసి మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలే
దేవునికి మహిమ కలుగును గాక. మరొక చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. దేవుని ప్రజలమైన మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారమై ఉండాలి. ఎందుకనంటే దేవుడే తనకు భక్తులను ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క సంకల్ప ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము మనము భక్తి కలిగిన వారము కాదు. ఒకప్పుడు భక్తిహీనులము, బలహీనులము, దేవునికి దూరస్తులము, దేవునికి విరోధస్తులము. అట్టి మనలను పిలిచి తన అమూల్యమైన రక్తాన్ని చెందించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దైవ భక్తి కలిగిన వారినిగా మనల్ని తీర్చిదిద్ది మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనము దైవ భక్తి కలిగిన ప్రజలముగా మనము జీవించాలి. అయితే పౌలు గారు తిమోతికి రాసిన ఈ పత్రికలో ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే తిమోతికి చెప్పే విధానములో పౌలు గారు ప్రజల యొక్క ప్రవర్తనను గురించి మాట్లాడుతున్నాడు. కొందరు లోకములు ఈ సంతుష్టి సహితమైన భక్తిని విడిచిపెట్టేసి వారి యొక్క జీవిత విధానములో వ్యర్థమైన విధానాలను అనుసరిస్తూ దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా, హితబోధను ఎరగకుండా, వాగ్వాదములు కలిగిన వారుగా ఉంటూ, మరి దేవుని యొక్క ఆరోగ్యకరమైన బోధను అంగీకరించక, ఏమీ ఎరుగకుండా తర్కాలు పెట్టుకుంటూ, గొడవలు చేసుకుంటూ, వాగ్వాదాలు చేసుకుంటూ, వ్యర్థముగా ప్రయాసపడుతూ, గర్వాంధులగుతూ, కలహము, అసూయ, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై జీవిస్తూ దైవ భక్తి లాభ సాధనము అని చెప్తున్నారంట. కానీ పౌలు ఏమంటున్నాడంటే మీరు అలా కాదు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారమై ఉండాలి. సంతుష్టి సహితమైన దైవ భక్తి మనము కలిగి ఉండాలి అంటే ఆ సంతుష్టి సహితమైన దైవ భక్తికి అనుకూలమైన లేక అనుగుణ్యమైన బోధను అంగీకరించాలి. దానికి అనుకూలమైన బోధను అంగీకరించకుండా తృణీకరించుకుంటూ ఏమేమో అనుసరిస్తూ ఇది లాభ సాధనం అంటే అది ఎలాగ కుదురుతుంది. రెండవది, ఏమీ కూడా తెలియకుండా భిన్నమైన బోధను అనుసరిస్తున్నారు, భిన్నమైన బోధను బోధిస్తున్నారు. మూడవది,
గర్వాంధులై వ్యర్థముగా ప్రయాసపడుతూ వాగ్వాదములు, గొడవలు, తర్కాలు చేసుకుంటూ ప్రయాసపడుతూ గర్వాంధులై అసూయలు, వీటి వలన అసూయలు, కలహము, దూషణలు, దురభిమానము, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఇట్టి దైవభక్తి గొప్ప లాభ సాధనము అనుకుంటున్నా. దైవభక్తి లాభ సాధనమే కానీ లాభ సాధనమైన దైవభక్తిని ఎలాగూ చేయాలి, ఎలాగూ భక్తి కలిగి మనము జీవించాలి, ఎట్టి భక్తి అయితే మనకు లాభం కలుగుతుంది అనే విషయాలను ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానములో దేవుని ప్రజలముగా మనము చేయవలసిన దైవ భక్తిని మనం చేస్తూ దేవునికి ప్రీతికరంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ దైవభక్తినే దృఢమైన దైవభక్తి లేక సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి భక్తి చేయాలి. ఎట్లా చేసినా భక్తి అంటే అది కుదరదు. కనుక దైవభక్తికి లాభసాధనమైన దైవభక్తికి కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. ఆ విధానాలను అనుసరిస్తేనే మనకు లాభాలు వస్తాయి మన జీవితంలో. లేకపోతే మనలను మనం మోసగించుకుంటున్నాం, మన తోటి వారిని కూడా మోసం చేసే పరిస్థితిలోకి వెళుతున్నాం. కనుక మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూసి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకునేది చాలు. ఒకానొక సమయమందు ప్రభువైన యేసు క్రీస్తు యూదుల పండుగ అయిన పస్కా పండుగ సమీపిస్తుండగా తన శిష్యులతో కూడా యెరూషలేము వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూసి ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి, నా తండ్రి ఇంటిని ఇలాగ చేస్తున్నారా మీరు అని ఆ గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ మరి వాటిని మార్చేవారిని అందరినీ కూడా కోపడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చివరికి ఏమన్నారంటే, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడదని చెప్పాను. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము తండ్రి ఇల్లుగా ఉన్న ఈ దేవాలయము వ్యాపారపు ఇల్లుగా మార్చబడింది. అది ప్రభువైన యేసు క్రీస్తుకి చాలా ఆసక్తిని కలుగచేసింది. ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ప్రభువైన యేసు క్రీస్తు ఆ విధానంలోనికి రాలేదు. అట్టి పరిస్థితులు కలిగిన వాడిగా ప్రవర్తించలేదు.
ఎప్పుడైతే తండ్రి ఇంటిని ఇలాగ చేశారో వారి మీదకి కోపం వచ్చింది. చివరికి ఏమన్నాడంటే, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార ఇల్లుగా చేయకండి. దేవుని ప్రజలమైన మనం గమనించాలి. తండ్రి ఇంటిని దేవునికి మహిమ కలుగునుగాక, లేక తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి ప్రభువైన యేసు క్రీస్తుని భక్షిస్తుంది. ఎంత ఆసక్తి ఉంది తండ్రి ఇంటి మీద. అయితే మనకెంత ఆసక్తి ఉంది తండ్రి ఇంటి మీద? ఒక యెరూషలేము మాత్రమే కాదు, దేవుని యొక్క ఇల్లు, లేక నేటి కాలమందు ఆయా దేశాలలో, ఆయా పట్టణాలలో, ఆయా గ్రామాలలో, ఆయా వీధులలో ఉన్న ఆలయాలు దేవుని ఆలయాలు మాత్రమే కాదు, నీవు నేను మనమందరము దేవునికి ఆలయములే. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుని యొక్క ఆలయములు ఇప్పుడు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. దుర్వ్యాపారాలకు స్థావరం అవుతుంది. దొంగల గుహగా మారిన పరిస్థితులు అవుతున్నాయి. పవిత్రమైన దేవాలయము, పరిశుద్ధమైన దేవాలయము, నీతిమంతుడైన దేవుడు నివసించే ఆలయము, సద్భక్తులు కూడి ఆరాధించే ఆలయము ఎవరిగా మారిందంటండి? వ్యాపార కుటీలుగా, దొంగల గుహగా మారింది. దేవుని రాజ్యానికి ఎవరు వారసులు? దొంగలు దేవుని రాజ్యానికి వారసులా? మరి దేవుని రాజ్యానికి దొంగలు వారసులు కాకపోయినప్పుడు దొంగల గుహగా దేవాలయం ఎలాగ మారింది? దేవాలయము జరిగే తంతంతా చూశాడు, వారి ప్రవర్తనంతా చూశాడు, వారి జీవిత విధానమంతా చూశాడు, వారి భక్తి భావానంతటిని ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకని దీన్ని దొంగల గుహగా చేశారు, వ్యాపార పిల్లుగా చేశారు. కాబట్టి రోకలు మారుతున్నారు, గొర్రెలను ఎడ్లను తీసుకొని వస్తున్నారు, డబ్బులు ఇచ్చి వాటిని కొనుక్కుంటున్నారు, పావురాలు మారుస్తున్నారు, ఇంకా ఏమేమో చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ లాభాలక లేకపోతే భక్తి కోసమా? నేటి కాలమందు దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఎన్ని ఆత్మలు దైవ రాజ్యానికి అర్హతను కోల్పోతున్నాయి, ఎన్ని ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి, ఎన్ని ఆత్మలు భక్తి భావము కలిగి ఉండకుండా నశించిపోతున్నాయి. మన కుటుంబాలలో, మన వీధులలో, మన గ్రామాలలో, మన రక్త సంబంధులలో, మన బంధువులలో, మన ఆప్తులలో, స్నేహితులలో ఎంతమంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. వారి విషయంలో ఆసక్తి మనకు ఎంత ఉంది? వారి పట్ల మనకున్న ఆసక్తి మనల్ని భక్షిస్తుందా? ఇది దైవ చిత్తానుసారమైన భక్తి, దృఢమైన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి, లేక సంతోషకరమైన భక్తి. ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందంటండి. ఎవరి ద్వారా? మన ద్వారా, భక్తి పరులమైన మన ద్వారా. కనుక ఇప్పుడు భక్తులుగా మారాలి అంటే
డబ్బులు కావాలి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటేనే భక్తులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి డబ్బే వ్యాపారం అయిపోయింది, భక్తి వ్యాపారం అయిపోయింది. కనుక దేవునికి మహిమకరమైన జీవిత విధానాన్ని మనము కలిగి దేవునికి ఇష్టలముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఆసక్తి తన్ను భక్షించే విధంగా ఉన్నట్లుగా ఉంది. కనుక మనల్ని ఎవరైనా కాస్త ఒక ఏళ్ళు కొనుక్కొని రెండో ఏళ్ళు కొనుక్కుంటానికి వస్తుంటే ఏం చేస్తాం? పారిపోతాం. మనం ఏమండి, పారిపోతామా? పారిపోరా? కొనుక్కోదా? కొనుక్కుని తినే పర్వాలేదు, నువ్వు మారితే చాలు మాకు అది. ఏమండి, అనగలుగుతామా? చంపుతావా? చంపినా పర్వాలేదు, నువ్వు మారాలరా. కనుక దేవుని ప్రజలమైన మనం అలాగ నిలబడగలిగితే ఆ భక్తి సంతృష్టి సహితమైన దైవభక్తి. మన ప్రాణమునే, మన దేహమునే, మన శరీరమునే సంతోషంగా ఇచ్చేసే పరిస్థితి. ఏం చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వు మాత్రం మారాలి. నువ్వు మారేదాకా నేను భక్తి చేస్తానే ఉంటా. కనుక ఆరోగ్యకరమైన బోధన నేను చేస్తూనే ఉంటా. మనం చెప్పగలం, బతుకుంటే బొలసాకైనా తిని బతకొచ్చు. ఈ బాధ ఎవరు పడతాడు రోజు? కనుక మనమే భక్తి సరిగా చేయకపోవటం వలన దైవ భక్తిని గూర్చిన రహస్యాలు, మర్మాలు, విధానాలు లోకానికి తెలియక వీరి భక్తి అంతా డబ్బు కోసమే, వీరి భక్తి అంతా లాభాల కోసమే, వీళ్ళ భక్తి అంతా పేరు ప్రఖ్యాతులు గణించడానికే, ఈ భక్తి అంతా ఆస్తిపాతులు సంపాదించుకోవటానికే అనుకుని భక్తిని గూర్చిన వివిధమైన ఆలోచనలు లోకం చేసుకుంది. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. మూడవ వచనమునండి. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితులనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుతూ మరణము వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. చాలు. పౌలు తనను గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలందరూ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ కూడా సభలో ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను కిలికీలోని తార్సులో నేను పుట్టాను, నేను యూదుడను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది, ఈ పట్టణములో గమాలియేలు అనే వేద విద్యను నేర్చిన
వాని పాదముల యొద్ద నేను పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. చాలు. ఇప్పుడు గమాలియేలు యూదుడు, ఆయన పాదముల వద్ద చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాడంటండి. ఆనాటి కాలం ముందు సౌలు ఎప్పుడు దేవాలయంలో తీసుకుని రాబడ్డాడో సమూయేలు ఏలీ దగ్గర పరిచర్య చేశాడు. అలాగే ఈ పౌలు గారు కూడా అంత జీవితాన్ని కలిగిన వాడు అనుకుందాం. రెండోది, మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షణ పొంది మీరందరూ నేడు ఉన్నట్లుగా నేను కూడా దేవుని గూర్చిన ఆసక్తి నాకుంది. ధర్మశాస్త్రము ఉన్న శిక్షను నేను పొందాను, తర్ఫీదు నేను పొందాను. అట్లే మీరు కూడా ఆ శిక్షణ పొంది ఉంటారు. ప్రధాన యాజకులు పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు ఎట్టి ఆసక్తి ఉందో ధర్మశాస్త్రాన్ని గూర్చి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవునిని గూర్చి ఎట్టి ఆసక్తి ఉందో నాకును అట్టి ఆసక్తి ఉంది. అట్టి ఆసక్తిని బట్టి ఈ దైవభక్తి కలిగిన విధానములో వీరు నడుచుతున్న మార్గములో వీరు ప్రయాణం చేస్తున్న విధానాలను తెలుసుకొని నేను వారిని బంధించి చెరసాలలో వేయించుతూ మరణం వరకు హింసించేవాడిని. ధర్మశాస్త్రం అంటే దేవుడంటే ఆనాటి నాయకులంటే, నేటి ప్రధాన యాజకులు పెద్దలు అంటే ఎంత ఆసక్తి పౌలు గారికి ఉందో. అట్టి ఆసక్తితో నేను దమస్కు వెళ్తున్నాను. దమస్కులో ఉన్న క్రైస్తవులను బంధించి చెరసాలలో వేసి హింసించి చంపే వరకు విడిచిపెట్టకుండా ఉండటానికి వెళ్తుంటే ఇప్పుడు దేవుని ప్రత్యక్షత పట్టబగలు, కల్లో కాదు, రేత్రిపూట కాదు, ఏదో ప్రార్థన చేసుకుంటేనే కాదు, వ్యతిరేక భావాలతో, వ్యతిరేక విధానాలతో, వ్యతిరేక భక్తితో తన భక్తే కరెక్ట్ అనుకుంటూ వెళుతున్నాడంటండి. ఇప్పుడు ఏమైంది? మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటేనే. అందుకు నేను ప్రభువా, సార్ ఆ విషయాలన్నీ మనకు తెలుసు. వెంటనే నేల మీద పడ్డాడంటండి. ఎక్కడి నుంచి పడ్డాడో ఇక్కడ చెప్పలా. గుర్రం నుంచి పడ్డాడో, గాడిద నుంచి పడ్డాడో, ఆ విషయాలు ఏం చెప్పలేదు. కానీ నేల మీద పడిపోయాడు. ఈ ప్రయాణములో సౌలు సైన్యమునకు అధిపతి, సైన్యాధిపతి. రోమా గవర్నమెంట్లో సైన్యానికే అధిపతి పౌలు గారు. ఈ సైన్యముతో వెళుతున్నాడు. సైన్యముతో వెళుతున్న పౌలు పడిపోయాడు. ఎవరూ పడగొట్టలేదు, ఎవరూ ఆయనతో యుద్ధం చేయలేదు, ఎవరూ ఆయనతో పోరాడలేదు.
ఆ సైనికులేమీ కంగారు పడలేదు, అట్లాగే ఉండిపోయారు. ఈయన మాత్రం పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది. ఈ స్వరము ఎవరు విన్నారంట? దేవునికి మహిమ కలుగునుగా. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ప్రత్యేకముగా సౌలుకు వినపడింది. కనుక ఇప్పుడు సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నాడు, అసలు నువ్వెవరో ప్రభువా? నేను నీకెందుకు బాధ కలుగు చేశాను? నీతో ఎప్పుడు పోరాడాను? అసలు నువ్వెవరో ఏంటి అంటే, నీవు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. గత కాలము మన జీవిత విధానములో అట్టి భక్తి కలిగి ఉన్నాం. అట్టి భక్తి కలిగిన వారమయ్యండి ఆ భక్తి మార్గములో నుంచి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రత్యక్షతలు పొంది ఆ మార్గంలోనికి వెళ్ళిన వారిని హింసపెట్టిన వారమే, అవమానపరిచిన వారమే, దుఃఖపరిచిన వారమే, హీనపరిచిన వారమే, తృణీకరించిన వారమే. ఆయనను దేవుడు ప్రేమించి పిలిచి ఏం చేశాడంట? తన కొరకు సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడంటండి. అట్లే నిన్ను నన్ను మనందరిని దైవ భక్తి కలిగిన వారినిగా, సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారినిగా తీర్చిదిద్ది నడిపిస్తున్నాడు. అది వరకు అంత ఆసక్తి ఉంది, ఇప్పుడు అంత ఆసక్తి ఉందా? గత కాలపు దైవ భక్తిలో సరైన విధానాలు మనకు లేవు, కానీ ఇప్పుడు మనం చేస్తున్న దైవ భక్తి విషయంలో సరి అయిన విధానాలలో, సరి అయిన పద్ధతిలో, సరి అయిన భక్తి మనం చేస్తున్నామా? ఆ భక్తి చేయటానికి ఇప్పుడు ప్రస్తుతము మన ముందు భక్తిలో మనం జీవించే విధానంలో మనకు ఆసక్తి ఉందా అనేది ఈ విషయాన్ని ఇక్కడ పౌలు పరోక్షంగా మాట్లాడుతున్నాడు. అట్టి ఆసక్తి కలిగిన నేను ఈ దర్శనము వలన, ఈ ప్రత్యక్షత వలన, ఈ స్వరము వినుట వలన ఎలాగూ మార్పు చెందాను. చంపటానికి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన నేను వారిని ప్రేమిస్తున్నాను అన్నాడు. వారికి సత్య భక్తి, సద్భక్తి లేక ఆరోగ్యకరమైన భక్తికి సంబంధించిన విషయాలను నేను బోధిస్తున్నాను ఆసక్తితో. కనుక దేవుని ప్రజలమైన మనము కూడా అట్టి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. గత కాలము మనకు ఎంతో ఆసక్తి ఉంది. ఆ ఆసక్తి మనకు ప్రయోజనకరమైనది కాదు. అది మనకు తెలియకుండా అట్టి ఆసక్తే మనకు ప్రయోజనకరమని, మన లాభాలకు సాధనమని దాన్ని కలిగి ఉన్నాం. కానీ అది లాభానికి కాదు, వేదనకు గురి చేసే సాధనమైంది. అట్టి స్థితి నుంచి దేవుడు మళ్ళించి మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనములో అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడును అయిన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర, దృష్టి పొందుమని
చెప్పగా ఆ గడిలోనే నేను దృష్టి పొంది అతన్ని చూసి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సౌలును దేవుడు ఎందుకు నియమించుకున్నాడంట? అక్కడ చదవండి. 14 వచనం. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. అట్లే మనలను నియమించాడు. మనము గత కాలమందు మన పితరుల దేవునిని మనం ఎరగని వారము. మన పితరులకే ఆ దేవుని గురించి తెలియదు. వాళ్ళందరూ కింది స్థాయి అలానే ఉంటారు. దేవతలను మాత్రమే ఆరాధించు ప్రజలు. కానీ దేవునిని ఆరాధించే బాధ్యత వారికి దొరకలేదు. కానీ ఈ సౌలు విషయంలో, మన విషయంలో చూసినట్లయితే ఆయన చూచటానికి, ఆయన చిత్తము తెలుసుకుంటానికి, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు మనకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన పితరుల దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఇంకా మన పితరుల దేవుడే, కానీ ఆయన చూడలేదు వాళ్ళు. కనుక ఇప్పుడు ఆ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మన విషయంలో మనకు ఎందుకు దేవుడు ఇలాంటి బాధ్యతనిచ్చాడు, ఇట్టి జీవితాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు, మనకి ఇట్టి రూపము ఎందుకు ఇచ్చాడు, మనకి ఇట్టి పోలిక ఎందుకు ఇచ్చాడు, ఆయనకి మనకున్న సంబంధం ఏంటి, మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఇవన్నీ ఆయన చిత్తము చిత్తాన్ని తెలుసుకుంటాడు. కనుక దేవుని ప్రజలమైన మనం గమనించాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే అననీయ మాట్లాడుతున్నాడు. కానీ పౌలు గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చిత్తాన్ని మీరు ఎరిగి ఉండటానికి, రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొంది ఆయన గురించి తెలుసుకోవాలి. కనుక దేవుని ప్రజలమైన మనము ముందు దేవుని గురించి తెలుసుకోవాలి. ఆ మీదట అక్కడే ఉంది కదా, ఆయన నోటి మాట వినుటకు, ఆయన చిత్తం తెలుసుకుంటానికి, ఆ నీతిమంతుని చూడటానికి, వినటానికి. మరి ఆయన చూస్తున్నామా మనము? ఒకటి ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోవటం లేదు, చేసే భక్తి సరిచే చేసే విధానాలు కల్పించటం లేదు. ఆ నీతిమంతుని మనం చూడలేకపోతున్నాం. ఆయన మాట వినటం లేదు. ఎందుకని వినటం లేదు? దానినే ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక あ
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము 2వ భాగం నుంచి చదువుతుంది. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుష్యులను ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాజులకు రాజు, రాజులను చూసాము మనం, రాజులను చూడలేదు. రాజులకు రాజును ఎక్కడ చూసాము మనం? చూడలేదు. రెండవది, ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు. ఏమండి, నిన్న ఎండ ఎట్టేసింది? ఎంత వేసింది? 8 డిగ్రీలు. ఎట్లా దేవుని రోజు కుప్పలు చూపించారు మనందరికి ఇక్కడ రావటానికి. ఏమండి, మరి ఇంకా ఆ తేజస్సు ఇంకా మనకు దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మేఘాలు అడ్డొచ్చేసాయనుకోండి, ఆ మేఘాల్లో నీటి పొరలు ఉన్నాయి కాబట్టి కాస్త చల్లదనం అనిపించినా ఉక్కబోస్తానే ఉంది. కాబట్టి ఆ తేజస్సు సూర్య తేజస్సు కన్నా కోట్ల కొలది తేజస్సు కలిగిన వాడు దేవుడు. అట్టి తేజస్సులోకి ఎవరూ వెళ్ళలేము. రెండవది, ఆయన అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఆ తేజస్సులో ఆయన ఒక్కడే, ఇంకెవరు కూడా ఉండని పరిస్థితి అంటండి. ఆయన అమరత్వము కలిగిన వాడు. మనుషులో ఎవడును ఆయన చూడలేదు, చూడబోరు. ఒకటి, ఆయన చూడాలి కదా, మరి చూడకుండా ఆయన ఎట్టోడో మనకెత్తి తెలుస్తుంది. కాబట్టి ఆయన చూడాలి, ఆయన చూడలేదు. రెండవది, ఆయనతో మనం మాట్లాడలేదు. ఆయన ఎట్టి మాటలు మాట్లాడతాడో మనకు తెలియదు. ఆ మీదట ఈ విధమైన పరిస్థితులలో మనం ఉంటే ఇప్పుడు ఆయన చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? కానీ తెలుసుకోలేని జీవితము, చూడలేని జీవితము, భక్తి సరైనదిగా చేయలేని పరిస్థితులు ఉన్నాయి మనకి. దేవునిగా అంగీకరించని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. అయితే మనము దేవునిని గూర్చి తెలుసుకున్న విధానములో మనం చూడాలి. హల్లెలూయా. దానికి యోహాను పత్రికలో చెప్తున్నాడు. 1వ అధ్యాయము
మొదటి నుంచి మేము వేదింటిము, కన్నులారా చూసాము. ఏం చేయాలంటండి? మొదట వినాలి, విన్న దానిని కన్నులారా చూడాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పిలుపు? ఈ స్వరము ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వినిపించే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విన్న తర్వాత మనం చూడాలి. ఏమండి, మనకు మనుషులు ఎవరు కనపడలేదు అనుకోండి, మన పేరు పెట్టి పిలుస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? పైకి చూస్తాం, పైన మాట్లాడుతున్నారేమో, లేకపోతే ఈ పక్కన చూస్తాం, లేకపోతే ఆ పక్కన చూస్తాం, లేకపోతే ఈ పక్కన చూస్తాం, చుట్టూతా చూస్తాం. మనకెవరు కనపడలేదు అనుకో, అప్పుడేమనుకుంటాం? మన గదిలో ఎవడో ఆ పేరు ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, మనం ఇక్కడలే, మనం ఏదో ఉరికినాట అల్లంకిపడి ఉంటాం అనుకుంటాం. మళ్ళీ పిలిచారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇంకాస్త నిశ్చితంగా క్షుణ్ణంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఆయన అంటారు కదా, మేము కన్నులారా దేన్ని చూసాము. విన్నదానికి, చూసిన దానికి, నిదానించి కనుగొన్న దానికి వ్యత్యాసాలు ఏం కనపడట్లేదు, పూర్తిగానే కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు ఏం చేశారంటే చేతులతో తాకి చూశారంటండి. తాకి చూస్తే ఏం కనపడింది? ఆయనలో జీవము కనపడింది. రాయ రప్ప కాదు, చెట్టు పుట్ట కాదు, పురుగు పాములు కాదు. ఆ స్పర్శ తెలిసిపోయింది దేవుడు అని. ఆయన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అది మీకు తెలియచేస్తున్నాం. మనం కూడా ఏం చేయాలి? ఏది ఉన్నదో దానిని గురించి మనం వినాలి, కన్నులారా చూడాలి. ఎప్పుడైనా ఆరాధనకు వచ్చి యేసయ్యను చూశాను నేను అన్నాడు, స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎవరు లేరా? ఎవరు కనపడ్డారు? పాస్టర్ గారు కనపడ్డారు, అంతేగాని ఏమండి? పాస్టర్ గారు తాగితే ఊరుకుంటాడా? ఏమండి, పాస్టర్ గారికి ఎడంగా ఉండాల్సిందే. విశ్వాసులు పాస్టర్ గారు ఎడంగా ఉండాల్సిందే, ఎవరి కాళ్ళే. కానీ ఈయన ఏం చేశారంట? శిష్యులు తాకి చూశారు, చేతులతో తాకి చూశారు. అవునా కాదా? అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి మనకు కూడా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కనుక మనము కూడా దాన్ని తెలుసుకొని ఒక నిర్ధారణకు వచ్చి ఆయన చిత్తము మనం ఎరిగిన వారమై ఉండాలి. ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనుష్యుని రూపములో ఈ లోకానికి వస్తే, ఆ రూపాన్ని టచ్ చేసి చూస్తే, తడివి చూస్తే, చేతులతో తాకి చూస్తే ఆ ప్రభావం కనిపించటం లేదు. అంతగా తను తాను తగ్గించుకొని మనుషులతో మాట్లాడే పరిస్థితుల్లోకి ఆయన దిగి వచ్చాడు. ఎందుకు? మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగిన వారముగా జీవించటానికి, మనలో మార్పులు తీసుకురావటానికి, తన ప్రత్యక్షతలు ఇచ్చి తన చిత్తం ఏమై ఉన్నదో మన విషయంలో మనకు చెప్పటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది.
మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుతున్నాము. ఎప్పుడు మనకు సంతోషం వస్తుంది? సంతుష్టి సహితమైన దైవ భక్తి మనము కలిగి ఉన్నప్పుడు, మన ద్వారా ఒక ఆత్మ రక్షణ పొందినప్పుడు, మనము దేవునికి అతి సమీపంగా ఉంటూ భక్తి చేస్తూ ఆయనకి ఇష్టలముగా మనం ఉన్నప్పుడు, ఆయన పేరు పెట్టి తన ప్రేమను మనకు కనపరుస్తూ పిలుస్తున్నప్పుడు ఎంత సంతోషమో. కనుక సంతోషం పొంగింది, సంతోషం పొంగుతుంది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు. రక్షించినప్పుడు ఉందా సంతోషం? ఉన్నాడు స్తోత్రం చెప్పండి. అదే మధ్యలో పోయిన ఉన్నాడు చెప్పండి. అయ్య బాబు ఉందా? కాబట్టి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన ఎలా భక్తి కలిగి ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి. మనము కలిగి ఉన్న ఈ భక్తిని గూర్చి లోకానికి మనం చెప్పాలి. లోకానికి మనం చెప్పాలి అంటే ఆయనకి మనం సాక్షులంగా మనం ఉండాలి. ఆయన చూసిన వారముగా, ఆయన మాటలు విన్నవారముగా, ఆయన తాకి సహవాసం చేసేవారముగా, ఆయన వెంబడిస్తున్న వారముగా మనం ఉండి మనం సాక్ష్యం చెప్పాలి. మనకే సంతోషం లేనప్పుడు సంతోషం లేని వారికి చెప్పి ఏం సంతోషం కలుగ చేయగలం వారికి? కనుక దేవునికి మహిమకరముగా మనం అన్ని విషయాల్లో దైవ భక్తి కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుంచి చదువుకుంది. నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములు ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. మా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మను గూర్చి ఎటు తోసుకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుతున్నాను. పౌలు మాట్లాడుతున్నా ఏమనంటే, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. పౌలు గారు ఉన్నప్పుడు, పౌలు గారు సంఘానికి వచ్చినప్పుడు, ఇప్పుడు సంఘాలకు వెళ్ళి ఆయా సంఘాలను దర్శించి రావాలంటే ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తాం. కానీ అప్పటికి అలాంటి పరిస్థితి కాదు. రోజులు, నెలలు, సంవత్సరాలు టైం పడుతుందంట. అప్పుడు అంటున్నాడు ఏమని, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తి కలిగి ఉంటే యుక్తము. నేను మీ వద్ద ఉన్నప్పుడు మంచిగానే ప్రవర్తిస్తారు,
కానీ నేను లేనప్పుడు కూడా ఈ మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. కాబట్టి ఇప్పుడు మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తము. కానీ మంచి విషయాల్లో ఆసక్తి మీరు చూపటం లేదు. నేను ఉన్నప్పుడు ఒక విధంగా నడుచుకుంటున్నారు, నేను లేనప్పుడు ఒక విధంగా నడుచుకుంటున్నాను. నేను ఉన్నప్పుడు దేవుడు మీతో ఉన్నాడు, నేను లేకపోయినా దేవుడు మీతో ఉన్నాడు. నేను ఉన్న దైవభక్తి కలిగిన వారుగా మీరు ఉండాలి, సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగిన వారుగా ఉండాలి. నేను మీ వద్ద లేకపోయినా, మీ వద్ద నుండి వెళ్ళిపోయినా, మీ వద్దకు రాకపోయినా మీరు కూడా ఆ మంచి విషయాలలో సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి. కానీ ఈ విషయంలో మీరు అలాగ ఉండటం లేదు. కాబట్టి మీ విషయమై క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. కాబట్టి క్రీస్తు స్వరూపములోనికి వీళ్ళు రావటం లేదు. ఇట్లా నేను ఉన్నప్పుడు మీరు వస్తున్నట్లుగా ఉన్నారు, నేను లేకపోతే ఇంకా క్రీస్తు స్వరూపం మీలో కనిపించటం లేదు. ఆ మంచి విషయాలు జీవితంలో కలిగి ఉండవలసిన జీవిత విధానాలు, మంచి విషయాలు మీకు కలిగి ఉండటానికి మీరు ఉద్దేశించటం లేదు. కాబట్టి మళ్ళీ నాకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుతుంది. ఒక మనిషికి ప్రసవ వేదన ఎన్ని సంవత్సరాలు పొందుతారు? ఏమండి, జీవితంలో ఒక్కసారి ప్రసవ వేదన పడి బిడ్డను కంటారు. మళ్ళీ ప్రసవ వేదన కనాలి అంటే చెప్పండి, కన్నది బిడ్డ కాదా? ఏమండి, బిడ్డగా జీవించే పరిస్థితి కాదా? క్రీస్తు స్వరూపము కాదా? మరి క్రీస్తు స్వరూపము కాకపోతే ఎంత కాలానికి క్రీస్తు స్వరూపము ఏర్పడే విధంగా బాధను అనుభవించాలి? దేవుని ప్రజలమైన మనం గమనించాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక ఆత్మలను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆత్మలన్నీ ఏ రూపంలోనికి రావాలి? క్రీస్తు స్వరూపములోనికి రావాలి. క్రీస్తు స్వరూపం అంటే గిర్రాలు జుట్టు ఉండాలి, గడ్డం పెంచాలి, గొర్రె పిల్లని బొమ్మనాంచుకోవాలి, ఒక చేత్తో కర్ర పట్టుకోవాలి, అంగీ ధరించాలి, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, 12 మందిని ఎంట పెట్టుకోవాలి. అది అదా? మరేంటి? దేవుని చిత్తము ఎరిగిన వారముగా, సద్భక్తి కలిగిన వారముగా, మనము కూడా ప్రేమ కలిగి, కనికరము కలిగి, దీర్ఘశాంతము కలిగి, మంచితనము కలిగి, ఆ పోలిక చొప్పున మనం నడుచుకోవాలి. అట్లే మన జీవిత విధానములు మందిరానికి వచ్చిన తర్వాత ఎంత ప్రేమో! కొంతమంది ఇద్దరు గొడవలు పెట్టుకుంటారు, బయట గొడవలు పెట్టుకొని చీచి పప్పాలు పెట్టుకొని మందిరంలోనికి వచ్చి ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. ఇంకెక్కడ సీట్లు దొరకవు. ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు.
వీళ్ళ మొహం వాళ్ళు చూడరు, వాళ్ళ మొహం వీళ్ళు చూడరు. ఏమండి, వీళ్ళు వాక్యం చదువుతుంటే వాళ్ళు వాక్యాన్ని చదవటానికి ఇష్టపడరు. ఏమండి, ఒకవేళ ఒకరికి వాక్యం వినపడలేదు అనుకోండి, ఏ వాక్యం చెప్పారు అని వీళ్ళని అడగరు. ఆ జనమానంలో ఉన్న పక్క వాళ్ళను వాళ్ళని అడుగుతారు. వాళ్ళ కార్యక్రమంలో ఎవరిని ముద్దు పెట్టుకుంటారు? ఈ మధ్య ఒక సిస్టర్ గారు అడిగారు, అయ్యగారు మరి అదేది అదేది అది కరోనా పోయిందా? కరోనా పోయింది, చాలా కాలం అయిపోయింది, మరి ప్రేమ ముద్దులు ఏం పెట్టుకోవటం లేదు, దూరంగా ఉండి వందనాలు చెప్పుకుంటున్నాం, మరి ఇది ఎప్పుడు మొదలెడదామా? ఏమండి, ఎత్తకు తప్పించేస్తాడు ఈ గొడవ ఎందుకులే మనకి అందుకని పూర్తిగా మానేసాం. అవునా? చెప్పలేంటండి అనిపిస్తుంది. మరి మీరన్నా అన్నం పెట్టుకుంటున్నారా? ఏదో లేదు, పోయింది తప్పిందే, చాలేరా బాబు, ఇంకా గొడవ ఎందుకు పొద్దాక. ఏమండి, కాబట్టి రేపు అందరూ తలకు 1/2 కేజీ ద్రాక్షపళ్ళు తీసుకోండి. ద్రాక్షపళ్ళు తెచ్చుకొని ఈరోజు ఒకళ్ళే ఇవ్వండి అందరికీ, ఒక్కళ్ళు కూడా మానకుండా అందరికి ఇవ్వండి. రెండో రోజున అంటే 2వ నెలలో మరొకరు అందరికీ తెచ్చి ఇవ్వండి. ఇస్తారట? అయ్యి బాబు, చెప్పండి, ఉందా ప్రేమ? యేసయ్య అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడా? మరి మనం ఎందుకని ప్రేమించలేకపోతున్నాం? యేసయ్య శరీరం కలిగిన వాడు కదా, శరీరాన్ని ధరించుకోలేదా? ఆయనలో రక్త మాంసాలు లేవా? ఆయనకి ఆకలి దప్పులు లేవా? ఆయనకి నిద్ర లేదా? వారు ఆయన నడవలేదా? మరి మనకు ఉన్నాయిగా ఇవన్నీ. మరి మనం ఎందుకు నిలబడలేము? మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు భక్తి కలిగి ఉండలేము? ఇక్కడ ఏదో తేడా ఉందన్నమాట, అది మనం గమనించాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనం కలిగి ఉంటున్నాం? పౌలు అంటున్నాడు, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేనప్పుడు కూడా ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తము. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. దాని విషయంలో తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునేను. హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. సత్క్రియలయందు ఆసక్తి మనకు కనపరిచాడు. తన కోసం పవిత్రపరుచుకున్నాడు. ఇంకేం చేశాడంట? తన సొత్తు. ఇప్పుడు తన సొత్తుగా మారామా? తన సొత్తుగా మారుతున్నామా? మారబోతున్నామా? ఏమండి, కనుక అన్ని విషయాల్లో మనం ఎలాంటి వారమై ఉండాలంటే దృఢమైన భక్తి కలిగిన వారమై ఉండాలి. మన భక్తి విషయంలో సంతోషంగా మనం భక్తి చేయాలి. ఏదో ఎందుకు వచ్చిందిరా బాబు ఈ గొడవ అంతా అనుకుని ఏదో విధంగా మనం భక్తి చేస్తే అది దేవునికి అంగీకారమైనది కాదు. అందుకనే చిత్తమేమో దేవుని మీద, భక్తి ఏమో చెప్పుల మీద.
కనుక మన భక్తి ఎక్కడెక్కడో ఉంటే మన భక్తి దైవానికి అంగీకారమైనది కాదు. భక్తి దేవుని ఎడల మనం కలిగి రాదు. కనుక అన్ని విషయాల్లో మనం అలా సాగుదాం, దేవుని మహిమపరుచుకుందాం. దాని వల్ల కలిగే సంతోషాన్ని, లాభాన్ని మనం పొందుదాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకున్నాం. గొలుసు ప్రార్థన ఎవరో కానీ సర్వకృపానిధి యొక్క మా పరలోకపు తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సద్విషయములు ఎరిగిన దేవుడు, మేము ఎలాంటి భక్తి పరులము, ఏ విధమైన భక్తి మేము చేస్తున్నాము, మేము చేసే భక్తి వలన మాకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో, ఎలాంటి భక్తి మేము చేయాలో ఇత్యాది విషయాలని మాతో మాట్లాడిన దేవుడు, మేము ఎరిగిన వారముగా ఆ ప్రకారం భక్తి చేస్తూ మా జీవితంలో అంతమందు గొప్ప లాభము పొందటానికి సహాయం చేయాలి. జీవిత అంతాన్ని మేము లాభ నష్టాలు చూసుకుంటే నష్టం కలిగితే అది మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకుంటానికి కుదరదు. ప్రభు, మరొక జన్మలో చేసుకుంటానికి కుదరని పరిస్థితులు. ఒకే ఒక జన్మ, మనుషులందరూ కూడా ఒకేసారి చనిపోవాలి, ఆ మీదట తీర్పులోనికి వెళ్ళాలి అని. కనుక తీర్పులో మేము వెళ్ళినప్పుడు మాకు లాభమే కలగాలని మేము సంతోషముతో ఇక్కడ భక్తి చేసే ప్రజలముగా మేము జీవించాలి. కనుక సహాయం చేసి నామానికి మహిమ తెచ్చుకోండి. మేము భక్తి పరులంగా ఉండటానికి నువ్వే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు ఊరికనే మాటలతో కూడినది కాదు నైనా, వేదన అనుభవించి మమ్మల్ని మార్చుకున్న దేవుడు. కనుక మీకు మహిమకరముగా మీ పోలికలో మేము జీవించడానికి సహాయం చేయండి. సరైన భక్తి మేము చేయటానికి కృప చూపండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు, ఎవరెవరు మీ లేఖనాల్లో భక్తి పరులుగా ఉన్నారో వారిని గురించి మేము నేర్చుకుంటూ ఆ సాక్షులను గురించి మేము ఎరిగి ఉండి అట్టి మంచి సాక్షి జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. గొప్ప కనపరిచి బలపరుస్తుంది. నీ బిడ్డల వాళ్ళని పాపల దయచేయండి, సురక్షితంగా నడిపించండి. ఈ రాత్రి సుఖమైన ఉదయకాలను సూచించుకుంటూ మెలికేడు. మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మేము కలిసి నిన్ను మహిమపరుచుకుంటానికి కృప చూపి మహిమ, ఘనత, ప్రభావం మీరే తెచ్చు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం ఈ విధంగా లోకంలో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే, శివ రక్తమే, ప్రభు యేసు నామమున సంపూర్ణ